అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజులుగా నియోజకవర్గాల కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ తాజాగా ఇన్ఛార్జీల మార్పుపై 3వ జాబితా విడుదల చేసింది. సుమారు 30 నియోజకవర్గాల్లో మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. 2 జాబితాల్లో 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన వైసీపీ 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. గూడూరు అసెంబ్లీ స్థానానికి పరిశీలనలో కిరణ్ కుమార్, మేరిగ మురళీధర్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం థర్డ్ లిస్టుకు సంబంధించి కూడా ఒక్కొక్క డీటెయిల్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం జగన్ కొద్ది రోజులుగా నియోజకవర్గాల కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ ఇప్పుడు థర్డ్ జాబితా కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రెహనా అడిగి తెలుసుకుందాం. రెహనా, 3వ లిస్టులో ఎంత మందికి స్థాన చలనాలు ఉన్నాయి? షఫలింగ్ సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? దేవి, మరొకసారి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ అనేక చోట్ల నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. గెలుపు గుర్రాలు ఏవి అనేది లెక్కలు తీస్తుంది. అదేవిధంగా సామాజిక ఈక్వేషన్లు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. వీటితోటి కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు. కొంతమంది సిట్టింగ్లను పక్కన పెడతా ఉన్నారు. కొన్ని చోట్ల స్థాన చలనాలు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఎంపీలను తీసుకొచ్చి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో పెడుతుంటే ఎమ్మెల్యేలను తీసుకెళ్లి కొన్ని చోట్ల లోక్సభ అభ్యర్థులుగా బరిలో పెట్టే కసరత్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు 2 జాబితాల్లో. ఇప్పుడు 3వ జాబితాకు సంబంధించిన కసరత్తు గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది. మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న అదేవిధంగా ఇవాళ చూసుకున్నట్లయితే దాదాపు హోల్ డే ముఖ్యమంత్రి ఇదే అంశం మీద కసరత్తు చేస్తా ఉన్నారు. సీనియర్ నాయకులతో సమావేశం అవుతా ఉన్నారు. అదేవిధంగా ఎవరికైతే టికెట్లు ఇచ్చే అవకాశం లేదో, స్థానచలనం ఉంటుందో ఆ నాయకులను సీఎంఓ నుంచి పిలుపులు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి తాజాగా మన చేతిలో ఉన్న సమాచారం చూసుకున్నట్లయితే 3వ జాబితాలో దాదాపు 30 నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. దీంట్లో ఏవైతే ఫస్ట్ సెకండ్ లిస్ట్ లో లేని కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి విరూపాక్షికి అవకాశం ఇస్తున్నట్టు పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గుమ్మనూరు జయరాం కు కర్నూలు లోక్సభ నుంచి బరిలో నిలబడాల్సిందిగా ఆయన కోరారు. దానికి సంబంధించి కూడా అటువైపు గుమ్మనూరు దాదాపు వారం రోజుల పాటు విజయవాడలోనే మకాం వేసి తనకు ఆలూరు సెగ్మెంట్ మాత్రమే ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే తుది నిర్ణయం కర్నూలుకి వెళ్తున్నారా లేదన్నది కాసేపట్లో ప్రకటన చేస్తారు. అయితే ఆలూరు అసెంబ్లీ నుంచి మాత్రం విరూపాక్ష పేరు దాదాపుగా ఖాయమైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చింతలపూడి సెగ్మెంట్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఎలిజాకు పక్కన పెట్టారు. ఆయన స్థానంలో విజయరాజు పేరు వినిపిస్తుంది. ఈ పేరును పార్టీ ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఖాయమైనట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆరణి శ్రీనివాసులను పక్కకు తప్పించారు. అక్కడ విజయానందరెడ్డి పేరు వినిపిస్తుంది. ఆరణి శ్రీనివాసులను రాజ్యసభకు పంపిస్తాము అని హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వరప్రసాద్ ను పక్కన పెట్టారు. ఆయన స్థానంలో 2 పేర్లైతే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆర్డీఓ కిరణ్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్, ఈ 2 పేర్లను సీరియస్ కన్సిడరేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు మార్కాపురం జంకే వెంకటరెడ్డి పేరు దాదాపుగా ఖాయమైపోయినట్టు తెలుస్తుంది. ఆయన మార్కాపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు. అదేవిధంగా 2014లో వైసీపీ అభ్యర్థిగా మార్కాపురం నుంచే నిలబడి గెలిచారు. ప్రస్తుతం నాగార్జున రెడ్డి ఉన్నారు. ఆయనకి ఆల్టర్నేటివ్ చూసే ప్రయత్నాల్లో వైసీపీ ఉంది. ఇంకా నందికొట్కూరు సెగ్మెంట్ నుంచి ఆర్థర్ ను పక్కన పెడతా ఉన్నారు. ఆర్థర్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్రస్తుతం వైసీపీ సమన్వయకర్తగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చి సమావేశమయ్యారు. ఈ సెగ్మెంట్ నుంచి నందికొట్కూరు సెగ్మెంట్ నుంచి ఆర్థర్ స్థానంలో కొన్ని పేర్లు, ఆర్థర్ స్థానంలో లబ్బి వెంకటస్వామి మాజీ ఎమ్మెల్యే, ఆయన లేదంటే డాక్టర్ సుధీర్, ఈ 2 పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సింగనమల సెగ్మెంట్ నుంచి సమంతకమణి ఫ్యామిలీలో ఒకరికి ఇస్తారు అని సమాచారం. సో తుది నిర్ణయం రావాల్సి ఉంటుంది. పూతలపట్టు సెగ్మెంట్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ పేరు వినిపిస్తుంది. ఈయన 2014లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. మొన్న 2019లో ఎంఎస్ బాబుకి ఇచ్చారు. ప్రస్తుతం బాబును పక్కన పెట్టి సునీల్ మరొకసారి తెర మీదకి తీసుకొచ్చే ఆలోచన వైసీపీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కొన్ని లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. విజయనగరం నుంచి మధ్య శ్రీనివాస్ ను బరిలో పెట్టే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వైజాగ్ ఎంపీగా బొత్స ఝాన్సీ పేరును పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది.
అదేవిధంగా కాకినాడ లోక్సభ నుంచి చలమలశెట్టి సునీల్ ఈయన 2-3 దఫాలు పోటీ చేశారు, ఓడిపోయారు పీఆర్పీ నుంచి. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నుంచి ఆయన బరిలో పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కీలకమైన మరొక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ మనం చూసుకున్నట్లయితే రాజమండ్రి లోక్సభ నుంచి ఫిల్మ్ డైరెక్టర్ వివి నాయక్ పేరు వినిపిస్తుంది. ఈయన పేరును పార్టీ సీరియస్ గానే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నంద్యాల లేదంటే గుంటూరు నుంచి సినీ నటుడు ఆలీని బరిలో పెట్టాలనే ఒక పరిశీలన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే తుది నిర్ణయం ముఖ్యమంత్రి ఏం తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే అనేక చోట్ల పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఈ సెగ్మెంట్ లో మనం పెందుర్తిలో గనక గుడివాడ అమర్నాథ్ కు గనక అవకాశం ఇవ్వకపోతే థర్డ్ లిస్ట్ లో ఆయనకి, సెకండ్ లిస్ట్ లో పేరు లేదు, థర్డ్ లిస్ట్ లో కూడా పేరు లేనట్టు అవుతుంది మంత్రి గుడివాడ అమర్నాథ్ కి దేవి. సో మరి కాసేపట్లోనే అధికారికంగా జాబితా వెలువడయ్యే అవకాశం ఉంది. ఆల్ రైట్, మరి కాసేపట్లో అధికారికంగా 3వ జాబితా వైసీపీ విడుదల చేయబోతోంది. దాదాపు 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇక నంద్యాల ఎంపీ అభ్యర్థిగా సినీ నటుడు అలీ పేరు పరిశీలనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇన్ఛార్జీల మార్పుపై 3వ జాబితా అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 30 నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 2 లిస్టులు రిలీజ్ చేసింది. ఇప్పుడు తాజాగా 3వ లిస్టు రెడీగా ఉంది. దాదాపు 38 స్థానాలు మార్పులు చేర్పులు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.